హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధృతి. ఈరోజు మీకు 10 పొడుపు కథలు చెప్పబోతున్నాను. అప్పట్లో మనకి తాతలు, బామ్మలు, అమ్మమ్మలు చెప్పేవారు పొడుపు కథలు అంటే. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మీ ముందుకి చెప్పడానికి నేను వచ్చేసాను. ఇదిగో నా ఫ్రెండ్ నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సో ఇప్పుడు నేను పొడుపు కథలు అడిగితే ఆన్సర్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. కింద కమెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆన్సర్స్ చెప్తాను. అప్పుడు మీరు ఆన్సర్స్ కరెక్టో లేదో చెక్ చేసుకోండి. ప్రతి పొడుపు కథకి ఒక్కొక్క నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ బట్టి మీరు పొడుపు కథ ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. ఫస్ట్ పొడుపు కథ. రాజుగారి తోటలో బోలెడన్ని పువ్వులంట. చూసేవారే కానీ కోసేవారు ఎవ్వరూ లేరంట. ఏమిటది? సెకండ్ వన్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏంటది? థర్డ్ వన్. కొంచెం కష్టంగా ఉంటుంది, రాకపోతే మీ బామ్మలను అడగండి. అందరాని వస్త్రంపై ఆరబోసిన ఒడియాలు. ఏమిటది? ఫోర్త్ వన్. అడవిలో పుట్టింది, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. ఏమిటది? ఫిఫ్త్ వన్. ఇంట్లో మొగ్గ, బయట పువ్వు. ఏంటో చెప్పండి చూద్దాం. సిక్స్త్ వన్. చారెడు కుండలో మానేడు పగడాలంట. ఏంటబ్బా అది? సెవెంత్ వన్. అన్ని దేశాలకు ఇద్దరే రాజులంట. ఎవరబ్బా అది? ఎయిత్ వన్. కోస్తే తగదంట, కొట్టినా పగలదంట. ఏమిటబ్బా అది? నైన్త్ వన్. చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుందంట. ఏంటంటారు ఫ్రెండ్స్? టెన్త్ వన్. బక్కవాడికి భారడు చొక్కా అంట. ఏమిటంటారు అది ఫ్రెండ్స్? సో చూశారు కదా ఫ్రెండ్స్, 10 పొడుపు కథలు నచ్చినాయా? అలాగే మీకు గాన ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆన్సర్స్ పట్టుకుని మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.